హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ ఆప్టికల్స్ అండ్ ఐ క్లినిక్. ఈరోజు ఏంటంటే నేను బయటికి వెళ్తున్నాం అనమాట. అది కూడా స్పెషల్ ట్రిప్ ఫ్రెండ్స్తో. ఫస్ట్ టైం ఇలా నేను బయటికి వెళ్ళడం. సో ఎర్లీ మార్నింగే బయటికి స్టార్ట్ అయిపోయాము. నేను నా ఫ్రెండ్స్ కలిసి యాక్చువల్లీ బయటికి ఎటైనా లాంగ్ ట్రిప్ అనుకున్నాము, కానీ పిల్లలు ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి అంత సీన్ లేదని చెప్పి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఏ రోజు ట్యూస్డే రోజు మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ అసలు వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్తో పాటు టెంపుల్ కదా బాగుంటుందని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయనంత బాగుంది. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్తో పాటు ఇలా వెళ్తే చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఫ్యామిలీతోనే కాకుండా ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది నాకు ఫస్ట్ టైం. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కదా, సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశాను. స్పెషల్లీ ఈ టెంపుల్ ఏంటంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. ట్యూస్డే రోజు చాలా అంటే చాలా రష్ ఉంటుందంట. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి నేను ఈసారి అక్కడ వెళ్తే చాలా బాగుంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని తెలిసింది. అందుకే అక్కడికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అక్కడ మనం ఏమన్నా మొక్కుకొని ముడుపులు అవి కట్టుకోవచ్చు. ప్లస్ ఆ గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు కింద ఉంటారనమాట. గుడి పైన ఉంటుంది కదా, గుడి కింద లోపల టెంపుల్లా ఉందన్నమాట. సో అక్కడ లోపల ఉంటారు. సో నాకు బాగా అనిపించింది అండ్ చాలా పాజిటివ్గా అనిపించింది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒకసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే వేరే ప్లేస్లో వాళ్ళు ఉన్న వాళ్ళైనా కూడా ఒకసారి విజిట్ చేయండి. అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కూడా అనిపించింది. సో ఆ రోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. సడన్గా ముందు రోజు నైట్ అనుకొని ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయామన్నమాట. బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యాపీగా ఉంటా నేను అని. ఆ రోజంతా నవ్వుతూనే ఉన్నాను. అసలు నా బుగ్గలు నొప్పెట్టేసాయి అనమాట. అన్ని జోక్స్ వేస్తూ అంత నవ్వుతూనే ఉన్నాం. ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత ఏంటంటే అమ్మవారు ఉంటారు కదా పైన, కిందనేమో అమ్మవారు అసలు రూపం అవన్నీ మనం దర్శనం చేసుకోవడానికి అయిపోయిన తర్వాత పైన ఫొటోస్ దిగడానికి అలా గ్లాస్లో అమ్మవారి ఉయ్యాల్లో కూర్చున్న విగ్రహం అది ఉంటుందన్నమాట. సో అవి కూడా చాలా బాగుంది అక్కడ. సో అక్కడ కొన్ని వీడియోస్ అవి తీసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టాం కదా, అక్కడ ప్రసాదం అవి తినేసి అక్కడ నుండి ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కూడా మనకి షాపింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా గుర్తుగా కొనుక్కోవాలనిపిస్తుంది కదా టెంపుల్స్లో. సో అలా కొనుక్కోవడానికైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అమ్మవారి రూపం అయితే ఏంటి, మళ్ళీ అమ్మవారికి పెట్టిన గాజులు, పసుపు, కుంకుమ, పూజ సామాన్లు, అలా దిష్టికి కట్టాల్సినవి, అలా చాలా ఐటమ్స్ అసలు. అంటే మనం ఏదైనా ఇంట్లో వ్రతాలు అవి చేసుకున్నప్పుడు యూజ్ చేసుకునేవి అండ్ స్పెషల్గా అమ్మవారికి పెట్టే గవ్వలు, కొన్ని గాజులు ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బెటర్, ఇక్కడ తీసుకోవచ్చు అనిపించింది. అండ్ మనకి ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుగా కూడా ఉంటాయి కదా అని తీసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ అప్పటికే అసలు చాలా లేట్ అయిపోయింది. మేము మార్నింగ్ అరౌండ్ 5:30కి అలా వెళ్ళాము. మేము బయటకు వచ్చేసరికి 9:30 అలా అయిందనమాట. సో ఇంకా ఫుల్ ఆకలేసేసింది. ఇంకా ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోదాంలే అనిపించి దగ్గరలో అక్కడే ఏదో ఉడిపి హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫస్ట్ టైం మేము 70mm దోశ ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టైం కదా టీ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంతే ఈ వీడియో గైస్. మీలో ఎవరైనా ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే అస్సలు స్కిప్ చేయొద్దు. మ్యాక్సిమం ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ ఆ డేస్ రావు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. చాలా హ్యాపీగా అండ్ రిఫ్రెష్మెంట్గా అనిపించింది నాకు ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత. అండ్ చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చిందనమాట. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.